అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు చందు. అండ్ అరవింద్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి, అరవింద్ గారు, వాసు పెట్టిన బడ్జెట్. అండ్ అదే కాకుండా ఒక యాక్టర్కి ఇన్ని క్వాలిటీస్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్గా దొరుకుతాయి. కష్టం అనేది అందరు కష్టపడతారు, బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది. సో అది డెఫినెట్గా మనం ఫెయిల్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అది ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము. అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ 7వ తారీఖు పొద్దున్న లేచిన వెంటనే నేను చూసిన రివ్యూస్ అయినా, ట్వీట్స్ అయినా, ఆడియన్స్ రెస్పాన్స్ అయినా, మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నాకు ఎంతో ఆనందం కలిగింది. సినిమా రిలీజ్ అయ్యే 3-4 రోజుల ముందు ఒక భయం మొదలైంది. అంటే ఈ ప్రయాణం పూర్తయింది, ఇప్పుడు ఆడియన్స్ చూసి రివ్యూ ఇవ్వబోతున్నారు, వాళ్ళు మార్క్స్ ఇవ్వబోతున్నారని, ఎలా ఉంటుందని ఏ సినిమాకి లేని ఒక భయం మొదలైంది. బట్ ఆ 4-5 డేస్లో నాకు ఇంకా గుర్తుంది, నాకు చందు, వాసు, అరవింద్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు. వాసు అసలు ప్రతి ఫంక్షన్లో కాలర్ ఎగరేసి ఏదేదో ఎన్నెన్నో కమిట్మెంట్లు ఇచ్చాడు. 100 కోట్లు అనేది ఎప్పుడో కమిట్ చేశాడు వాసు. అలాగే అరవింద్ గారు నాకు డోంట్ వరీ అమ్మా, ఇట్ విల్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్ అని నాకు ముందే చెప్పారు. అండ్ నేను కూడా ఎంతో నమ్మాను. ఏంటంటే 100% లవ్ నా కెరియర్కి ఎలా ఒక బూస్ట్ ఇచ్చిందో, అలా ఈ సినిమా తండేల్ సినిమా నాకు అలాంటి బూస్ట్ వస్తుందని నేను ముందే చెప్పాను. అండ్ అదే జరిగింది. ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దట్. చందు, ఒక రకంగా నువ్వే నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావు, ఆ ఛాలెంజ్ని ఎలా దాటాలో నువ్వే నా చేయి పట్టుకొని తీసుకెళ్తావు ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తండేల్ సినిమా విషయంలో కూడా ఒక ఒక ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీను, జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే, మనం ఎన్నో వర్క్షాప్స్ చేసాం, బట్ ఆ సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్, నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా, అవి నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాంటిది సినిమా అంతా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళావు. ఇప్పుడు స్టేజ్ మీద ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏదో పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో భయం ఏంటంటే, మనం 3వ సినిమా కలిసి చేయటం, మన జర్నీ ఎక్కడ పాడవకూడదని ఎంతో ఒక పాజిటివ్ జర్నీ. సో ఇది మన 3వ సినిమా కలిసి చేయటం అనేది ఇంత పెద్ద హిట్ అవటం అనేది ఎంతో ఆనందంగా ఉంది చందు. ఐ ఆల్సో విష్ యూ ఆల్ ద బెస్ట్. జస్ట్ హోప్ యూ గ్రో, జస్ట్ కీప్ గ్రోయింగ్ అండ్ యూ డెఫినెట్లీ విల్. థ్యాంక్ యూ చందు. అలాగే అరవింద్ గారు గురించి, వాసు గురించి ఆల్రెడీ ముందు చెప్పాను, ఒక భయం మొదలైంది. ఇంకో సినిమా వీళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎలా చేస్తాననేది ఒక భయం మొదలైంది. అంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. అండ్ ప్రమోషన్ విషయంకి వస్తే, అంటే సినిమా విషయంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో ఆల్రెడీ చెప్పాను, బట్